భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మరింత రెచ్చిపోతుంది. ఇక ఇండియన్ ఆర్మీ పాక్ తోక కట్ చేసిన ఉగ్రవాదులు మాత్రం ఆగడం లేదు. ఇక భారత్ కు తగిన సమాధానం చెబుతామంటున్నారు. మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది మసూద్ అజర్ భారత్ పాకిస్తాన్ కు నీళ్లు అప్పిస్తే మేం వారి స్వాస్థ ఆపేస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. భారత్ లో రక్తం పారిస్తామని హెచ్చరిస్తున్నాడు. దీంతో మసూద్ అజర్ కు ఇండియన్ ఆర్మీ తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు భారత్ ప్రజలు. ఇక ఫ్యామిలీతో పాటుగా ఆపరేషన్ సింధూర్ లో మసూద్ అజర్ ను కూడా లేపేస్తే అయిపోయేదని కోరుకుంటున్నారు భారతీయులు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మరింత రెచ్చిపోతుంది. ఇక ఇండియన్ ఆర్మీ పాక్ తోక కట్ చేసిన ఉగ్రవాదులు మాత్రం ఆగడం లేదు. భారత్ కు తగిన సమాధానం చెబుతామంటున్నారు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది మసూద్ అజర్. భారత్ పాకిస్తాన్ ను నీళ్లు ఆపేస్తే మేం వారికి శ్వాస ఆపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. భారత్ లో రక్తం పారిస్తామని హెచ్చరిస్తున్నాడు. దీంతో మసూద్ అజర్ కు ఇండియన్ ఆర్మీ తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు భారత ప్రజలు. ఫ్యామిలీతో పాటు ఆపరేషన్ సింధూర్ లో మసూద్ అజర్ ను కూడా లేపేస్తే అయిపోయేదని కోరుకుంటున్నారు భారతీయులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పత్రులు మొత్తం తగ్గడం లేదని చెప్పొచ్చు. ఏదైతుందో పహల్గాం ఘటన తర్వాతకి భారత్ ఆపరేషన్ సింధూర్ అయితే నిర్వహించింది. ఈ క్రమంలో పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి 5 స్థావరాలు, పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి 4 ఉగ్రవాద స్థావరాలపై కూడా భారత భద్రతా దళాలు మాత్రం దాడి చేశాయి. దాడి చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర స్థావరాలపై లక్ష్యంగా చేసుకుని అయితే వాటిని అయితే నేలమట్టం చేశాయి. ఈ క్రమంలో ఉగ్రవాది మసూద్ అజర్ ను ఒక కోలుకోలేని దెబ్బ అయితే తగిలిందని చెప్పొచ్చు. అదేవిధంగా సరిహద్దుకు 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి బహవాల్ పూర్ లో ఉన్నటువంటి మర్కాజ్ సుబాన్ పై సైన్యం అయితే ఆపరేషన్ సింధూర్ అయితే నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జైషే మహమ్మద్ ఆపరేషన్ హెడ్ క్వార్టర్స్ గా అయితే దీన్ని పిలుస్తారు. ఇక్కడ సుమారుగా 15 ఎకరాల్లో కూడా దీని అయితే విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మసూద్ అజర్ మాత్రం భారత్ పైకైతే ఉగ్రవాదులైతే శిక్షణ ఇచ్చిన తర్వాత ఇక్కడ భారత్ లో ఉగ్రదాడులు నిర్వహించడానికైతే వారిని అయితే ఉసిగొల్పుతారని చెప్పవచ్చు. అయితే ఇట్లాంటి గతంలో కూడా పుల్వామా దాడి అదేవిధంగా ఇతర సంబంధించిన దాడుల్లో ఉగ్ర దాడులు అయితే కూడా పూర్తి స్థాయిలో దీనికైతే పథకాన్ని అయితే రచించి అయితే కూడా మొహమ్మద్ మసూద్ అజర్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటీవల పహల్గాం ఘటన తర్వాత కూడా భారత్ దాంట్లో కూడా ప్రతీకార చర్య తీసుకునేందుకు ఆపరేషన్ సింధూర్ అయితే నిర్వహించింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటూ వాటి మిసైల్స్ తో దాడి చేసి వాటిని అయితే కూడా హతమార్చడం జరిగింది. అందులో ఉన్నటువంటి సుమారుగా 100 మందికి పైగా ఉగ్రవాదులు కూడా మరణించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మసూద్ కుటుంబానికి సంబంధించిన వారు కూడా 10 మంది మరణించినట్లు తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులతో పాటు వారికి సహచరులుగా ఉన్నటువంటి మరొక 4 అయితే కూడా మృతి చెందారు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం కూడా మసూద్ అజర్ మాత్రం ఒక లేఖనైతే విడుదల చేశారు. అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో పాటు కూడా వారిపై చనిపోయినందుకు నేను ఎలాంటి నిరాశ పడట్లేను, దీనికి ప్రతీకార చర్య తీసుకుంటా అంటూ కూడా హెచ్చరిక అయితే జారీ చేస్తామని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇక్కడ నుండి ఏదో కూడా పిఓకే ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ కవింపు చర్యలకైతే కూడా పాల్పడుతున్నారు. అదేవిధంగా ఉగ్రవాదులు కూడా అక్కడ భారత్ లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత ఆర్మీ మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వారిని అయితే కూడా హతమారుస్తూ వస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా ఉన్నటువంటి భారతదేశానికి వచ్చేటువంటి కొన్ని సొరంగ మార్గాలను కూడా వీరైతే నిర్వీర్యం చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా వచ్చేటువంటి ఉగ్రవాదులు కూడా తుదిమట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇలాంటి ప్రేరేపణకు పాల్పడడం, అదేవిధంగా కవింపు చర్యలకు పాల్పడితే మాత్రం వారినైతే ఏదో కూడా వారిని హతమారుస్తా అంటూ కూడా ఓవైపు భారత ఆర్మీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో మరోవైపు ఇక్కడ ఏదో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిగా ఉన్నటువంటి మసూద్ అజర్ మాత్రం ఏదైతే ఉందో కూడా పాకిస్తాన్ కు వచ్చేటువంటి నీళ్లు ఆపేస్తే మేము వారి శ్వాస ఆపేస్తాం అంటూ కూడా ఒక గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. ఈ క్రమంలో ఉన్నటువంటి ఇండియాలో మాత్రం రక్తం పాలిస్తామంటూ కూడా
హెచ్చరు చేసినటువంటి నేపథ్యంలో కూడా భారత్ కు సంబంధించినటువంటి ఇండియన్ ఆర్మీ మొత్తం దానితో కూడా పూర్తి స్థాయిలో కూడా వారికి తగిన గుణపాఠం చెప్తామంటూ కూడా చెప్తుంది. ఈ క్రమంలో ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు అదేవిధంగా ఉగ్రవాదులను హతమార్చినటువంటి నేపథ్యంలో మసూద్ అజర్ ను కూడా హతమారిస్తే బాగుండేటట్టు కూడా భారతీయులు అయితే కోరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ శ్రీకాంత్.